విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీఆర్ నట జీవిత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా అమెరికా రాజధాని డీసీ ప్రాంతంలో ఎన్టీఆర్ కు టీడీపీ నేతలు ఘన నివాళులర్పించారు. టీడీపీ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సతీష్ వేమన ఆధ్వర్యంలో అభిమానులు, కార్యకర్తలు ఘన నివాళి అర్పించారు. తెరపై ప్రేక్షకులకు, సమాజంలో ప్రజలకు చైతన్యం, ఆత్మగౌరవం వెన్నుతట్టి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని నటించి నిరూపించిన ఒకే ఒక్కడు అన్న ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. తమ చిన్నతనం నుండి అన్నగారి అభిమానులమని, జీవిత చరమాంకం వరకు ప్రజా శ్రేయస్సు కోసం శ్వాసించి జీవించిన అరుదైన నాయకుడు ఎన్టీఆర్ అని సతీష్ వేమన అన్నారు. అన్న ఎన్టీఆర్ చేసిన రాజకీయ విప్లవాత్మక సంస్కరణలను, పేద బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ద్వారా అందించిన సేవలను భాను మాగులూరి అలాగే సాయి బొల్లినేని గుర్తు చేసుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో త్రిలోక్ కంతేటి, జనార్దన్ నిమ్మలపూడి, సత్య సూరపనేని, రాజేష్ కాసారనేని, సుధీర్ కొమ్మి, చంద్ర బేవర, సత్యనారాయణ మన్నే, రవి అడుసుమిల్లి పాల్గొన్నారు. అందరూ ఒక 2 నిమిషాలు ప్లీజ్. జై టీడీపీ, జై రామరాజ్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, తెలుగుదేశం, జై తెలుగుదేశం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. అన్న ఎన్టీఆర్ గారి పుట్టినరోజు మనం జరుపుకున్నాము. మరి ఈ రోజున అదే ప్రేమతోటి, అదే అభిమానంతో మరి సాయి గారి ఇన్విటేషన్ పంపించి ఇక్కడ మనందరం కూడా కలిసి ఈ యొక్క విజయాన్ని మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పిన తర్వాత మరి ఈ రోజున అన్నగారు ఎన్టీఆర్ గారు తన సినీ ప్రస్థానంలో వచ్చి 75 సంవత్సరాలు అయింది. మరి ఈ రోజున నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నా యొక్క తెలుగుదేశం పార్టీ సంబంధించిన అన్నలకు, తమ్ముళ్ళకి అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అవకాశం అందరికీ రాదు, అరుదైన అవకాశం, అదృష్టంగా భావిస్తున్నాను నేను. మరొకసారి మీరు ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటారు, ఎన్ఆర్ఐస్ వాళ్ళు 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి మరి వాళ్ళు వేయడం కాకుండా మిగతా వాళ్ళని ఇన్స్పైర్ చేసి, మోటివేట్ చేసి, వాళ్ళని ఓట్లు వేయించి మరి గెలిపించి వాళ్ళకి ఏమీ వద్దనుకోకుండా నిస్వార్థంగా వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. మరి అలాంటి వాళ్ళ సమక్షంలో ఈ రోజున నేను ఇక్కడ ఇది సెలబ్రేట్ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో నేను కూడా మీలో ఒకనే ఐటీ ఫ్రాటర్నిటీలో వచ్చినా కూడా మరి ఇక్కడ సాధక బాధలు తెలిసిన వాడిని, మరి గెలుపు వస్తే ఏదో పొగుడుతూ ఉండకాకుండా అదే ఓటమి వస్తే కృంగిపోకుండా ఉండేది నిజంగా ఎన్ఆర్ఐ అని నేను చెప్తున్నాను. సో మరొకసారి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మరి తెలుగుదేశం కుటుంబంలో నన్ను కుటుంబ సభ్యులుగా చేర్చుకున్నందుకు, మరి నా మీద ఏ నమ్మకంతో అయితే చింతలపూడి నియోజక ప్రజలు గెలిపించారో నేను వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా కష్టపడి నేను కృషి చేసి చింతలపూడి నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యూన్సీ చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. మరి ఈ రోజున ఇక్కడ హోస్ట్ చేసిన ఈ యొక్క కుటుంబ సభ్యులు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 75 సంవత్సరాల సినీ వారోత్సవాల సందర్భంగా ఇక్కడ
ఈ ఈవెంట్కి రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే అందులో దానికి ముఖ్య అతిథిగా మన రోషన్ కుమార్ సంఘ మన డీసీ మెట్రో ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఎన్ఆర్ఐ అవడం, ఆయన ముఖ్య అతిథి రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా చింతలపూడి కాన్స్టిట్యున్సీలో మన రోషన్ గారి ఆధ్వర్యంలో కాన్స్టిట్యున్సీ చాలా డెఫినెట్గా ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీగా తయారాలని కోరుకుంటూ తప్పకుండా మీ వెనకాల మేము అందరం ఉంటాం. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ 75 సంవత్సరాల సినీ వజ్రోత్సవ వేడుకల్లో ఎన్టీఆర్ గారి వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన రోషన్ కుమార్ గారికి ధన్యవాదాలు. అలాగే సతీష్ వేమన గారికి ధన్యవాదాలు. ఇక్కడ ఎన్ఆర్ఐస్గా నార్త్ వర్జీనియాలో 75 సంవత్సరాల ఎన్టీఆర్ గారి ప్రోగ్రాం చేయటం జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి రోషన్ కుమార్ గారు ఎన్ఆర్ఐగా ఇండియా వెళ్ళి చింతలపూడి నియోజకవర్గంలో ఎన్ఆర్ఐగా అక్కడ కంటెస్ట్ చేయటం, అలాగే ఎమ్మెల్యేగా గెలుపొందటం. సో మేమందరం ఇక్కడ ఎన్ఆర్ఐలుగా పెట్టుకున్న వాటిని అక్కడికి వెళ్ళి ఎన్ఆర్ఐగా ఆయన గెలిచి తప్పకుండా ఆశలు నెరవేరుస్తారని, ఎన్ఆర్ఐల పరువు ప్రఖ్యాతులన్నీ కాపాడతారని ఆశిస్తూ కూడా ఒక సామాన్యుడు అసామాన్య ప్రయాణం ఎన్టీ రామారావు గారిని చూస్తే మనకు అర్థమవుతుంది. మన దేశం సినిమా నుంచి మొదలై ఆయన జీవిత చరమాంకం వరకు కూడా నట జీవితంలో కానివ్వండి, అలాగే ప్రజా జీవితంలో కానివ్వండి, నట జీవితంలో సమాజానికి ఏం చేయగలం, సమాజంలో చైతన్యం కలిగించేటి అంశాల మీద సినిమాలు తీసిన మహానుభావుడు. 1982లో పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రతిసారి కూడా పేదవాడికి మనం ఏం చేయగలం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఒక నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి ఒక దిశలా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కానివ్వండి, తెలుగువారికి నిత్య స్ఫూర్తిగా మిగిలినటువంటి నందమూరి తారక రామారావు గారి నట జీవిత వజ్రోత్సవాన్ని మీ అందరి సమక్షంలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రవాసుల యొక్క పాత్ర 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు ప్రస్తావించారు. అలాగే మా మధ్య ఉండి అక్కడికి వెళ్ళి శాసనసభ్యులుగా గెలిచినటువంటి రోషన్ కుమార్ గారు మా మధ్యలో ఉండటం ఈరోజు సంతోషం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు, ఇక్కడ 24 ఎన్నికల్లో పనిచేసినటువంటి ఎన్ఆర్ఐ టీడీపీ ప్రెసిడెంట్ కోమటి జయరాం గారి నేతృత్వంలో రాజధాని ప్రాంతంలో ఏ కార్యక్రమం జరిగినా గత 18 సంవత్సరాలుగా నిరాఘాటంగా తన ముందుండి నడిపిస్తున్నటువంటి సతీష్ వేమన్ గారి దగ్గర నుంచి ఇప్పుడు వచ్చినటువంటి కార్యకర్తలు కూడా చాలామంది ఉన్నారండి, చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా. అందరికీ ఒక అభిమానం ఏంటంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు. ఏమీ ఆశించకుండా లక్షలు ఖర్చు పెట్టి ఇండియా వెళ్ళి ఆ ఎండల్లో తిరిగి చదువుకున్న వాళ్ళు అమెరికా వెళ్ళారు, వీళ్ళు చెప్తే నలుగురు వింటారు, వీడి జీవితంలో సాధించారనేటువంటి ఒక అంశాన్ని పట్టుకొని కూడా చాలామంది గ్రామాల్లో మారుమూలకి వెళ్ళి కూడా ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రగతి సాధిస్తుందని తెలియజెప్పి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. టీడీపీ ఎమ్మెల్యే